హలో అన్న నమస్తే. మనం రెగ్యులర్గా 7 డేస్ లోన్ యాప్స్ గురించి అంటే చైనా లోన్ యాప్స్ ఉంటాయి కదా, మన ఫొటోస్ మార్క్ చేసి మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి పంపించి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి లోన్ యాప్స్ గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాము. ఎవరైనా ఎక్కువ లోన్ అమౌంట్ కానీ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ, అంటే ఉదాహరణకి యూజువల్గా ఏదో ఒక యాప్ పేరు చెప్పుకుందాము. ఇట్లా నేను ఒక యాప్ పేరు చెప్తున్నాను అని నేను చెప్పే మ్యాటర్ ఆ యాప్కి సంబంధించింది మాత్రమే కాదు, ఓవరాల్ 7 డేస్ లోన్ యాప్స్ అన్నిటికీ సంబంధించింది. ఉదాహరణకి ఒక వెల్త్ స్నాప్ అనే అప్లికేషన్ తీసుకుందాము, లేదా క్రెడిట్ గో అనుకుందాము. ఈ క్రెడిట్ గో అనే అప్లికేషన్లో మనం లోన్ అప్లై చేసిన తర్వాత జనరల్గా ఏం జరుగుతుంది అనేది సింపుల్గా మళ్ళీ ఒక సెకండ్లో చెప్పేస్తాను. మన డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాము, లాగిన్ అయ్యి ప్రొఫైల్ అవన్నీ ఇచ్చేస్తాము, పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇస్తాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మన ఫైల్ని అండర్ రివ్యూలోకి తీసుకెళ్ళి మనం లోన్కి ఎలిజిబుల్ అయితే మన ప్రమేయం లేకుండానే 3,500కి 2,200 మన అకౌంట్లో క్రెడిట్ చేసి 3,500 మనం కట్టాలి అని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. 7 రోజులకి మనకి డ్యూ డేట్ ఇచ్చి 6వ రోజు నుంచే మనల్ని టార్చర్ పెడతా ఉంటారు. వీళ్ళ టార్చర్ ఎట్లా ఉంటుంది అంటే, మన ఫొటోస్, మనం ఇచ్చిన సెల్ఫీ ఫోటోని, మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ని మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి మార్క్ చేసి పంపించి, లేదా ఇతను ఒక లోన్ ఫ్రాడ్ అని, సెక్స్ ఏజెంట్ అని రకరకాలుగా పంపించి మనల్ని బ్లాక్మెయిల్ చేయటము, మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ యొక్క వాట్సాప్ డీపీలు డౌన్లోడ్ చేసి వాటిని కూడా ఫోన్ సైట్లో పెడతా అని బ్లాక్మెయిల్ చేయటము, ఇదంతా చేస్తూ ఉంటారు. ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఇదంతా మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. అసలు ఎట్లా బయటపడాలి, ప్రైవేట్గా ఏ ప్రాసెస్లో వెళ్ళాలి, సైబర్ క్రైమ్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మన ఛానల్లో రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉన్నాము. మన ఛానల్లో మన ద్వారా సేఫ్ అయిన వాళ్ళ యొక్క వాయిస్ కాల్స్ కూడా రికార్డ్ చేసి విత్ ప్రూఫ్స్ తోటి మన ఛానల్లో కూడా పెట్టాను. అవి కూడా ఒకసారి వినండి. ఈ వీడియో చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే 7 డేస్ లోన్ యాప్స్లో ఓన్లీ ఒకే ప్రొడక్ట్, ఉదాహరణకి క్రెడిట్ గో అనే అప్లికేషన్ అనుకున్నాం కదా, ఈ క్రెడిట్ గో అనే అప్లికేషన్లో ఎవరైనా లోన్ అప్లై చేసినప్పుడు చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. యాప్ ఓపెన్ చేయగానే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. క్విక్ మనీ అని, క్విక్ రూపీ అని, సేఫ్ రూపీ అని, ఇట్లా చాలా ఉంటాయి దాంట్లోనే, క్రెడిట్ గోలోనే. ఎవరైతే ఒకే యాప్లో, ఉదాహరణకి 4-5 ఉన్నాయి అనుకుందాము, క్రెడిట్ గో అనే యాప్లో మనం లాగిన్ అయ్యాము, డీటెయిల్స్ ఇచ్చాము, 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటే ప్రొడక్ట్ నుంచి మనకి లోన్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలి అనేది చెప్పడానికి ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇవి చేస్తే చాలు, మీరు నాకు కాల్ చేయాలి అనే ఆలోచన మానేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన సమస్యను మనం చాలా సింపుల్గా ఈ ఒక్క ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఎదుర్కోవచ్చు. కాల్ చేయాల్సిన పని అయితే లేదు. ఒకవేళ 2 ప్రొడక్ట్స్ 3 ప్రొడక్ట్స్ ఉంటే, లేదా 2-3 యాప్స్లలో, ఫేక్ లోన్ యాప్స్లో మీకు లోన్ ఉంటే, అప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేది ఉపయోగపడదు. మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని సైబర్ క్రైమ్ కాల్ చేయాల్సి ఉంటుంది, లేదా ప్రైవేట్గా వెళ్ళాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదంతా వేరే విషయం. కానీ ఒకే ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఒక 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఈ ఒకే ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే నేను చెప్పేది, ఓకేనా? అది 2,000లోనైనా 6,000లోనైనా సరే, ఒక 1,000 రూపాయల్లోనైనా సరే. 1,000 రూపాయల లోన్ ఉన్న వాళ్ళు అసలు కట్టేసుకోవటం మంచిది. యాప్లో కట్టేసిన ఉపయోగం ఉండదు కొన్నిసార్లు, కానీ సెకండ్ టైం క్రియేట్ అయితే మళ్ళీ మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్, ఏ లోన్ యాప్లో అయితే మీరు లోన్ తీసుకున్నారో, నేను చెప్పేది క్రెడిట్ గో అనే అప్లికేషన్ పేరు మాత్రమే, కానీ ఇది అన్ని 7 డేస్ లోన్ యాప్స్కి ఉపయోగపడే మ్యాటర్ అని గుర్తుంచుకోండి. అన్ని 7 డేస్ లోన్ యాప్స్కి ప్లస్ ఒకే ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళకి. ఇప్పటికీ ఈ మాటని 10 సార్లు చెప్పడానికి కారణం ఏంటంటే, ఒకే ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్, ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనేది. ఒకటి, ఏ లోన్ యాప్లో అయితే లోన్ తీసుకున్నారో 7 డేస్ లోన్ యాప్లో, దాన్ని పర్మిషన్స్ అన్ని డోంట్ ఎలో చేసి అన్ఇన్స్టాల్ చేయాలి. ఈ పర్మిషన్స్ ఎట్లా ఆపాలి అంటే, కొంతమందికి ఐడియా లేదు, అందుకే క్లియర్గా చెప్తున్నాను ఈ వీడియోలోనే. యాప్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే మనకి యాప్ ఇన్ఫో అని కానీ ఐ మార్క్ కానీ వస్తుంది. ఈ ఐ మార్క్ పైన క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. అక్కడ యాప్ పర్మిషన్స్ అని కానీ ఉంటుంది. ఆ పర్మిషన్స్ పైన క్లిక్ చేయగానే మనకి కాంటాక్ట్స్, కాల్ లాగ్స్, కెమెరా, లొకేషన్,
ఇంకా చాలా కనిపిస్తూ ఉంటాయి, మైక్రోఫోన్ ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం కాంటాక్ట్స్ పైన క్లిక్ చేయగానే అక్కడ ఎలో, డోంట్ ఎలో అని ఉంటుంది. ఆ డోంట్ ఎలోలో ఉంటుంది, అది మనం డోంట్ ఎలో చేయాలి. అట్లా కాంటాక్ట్స్ చేయాలి డోంట్ ఎలో, కాల్ ల్యాక్స్ చేయాలి, కెమెరా చేయాలి, మైక్రోఫోన్ చేయాలి. దాంతో పాటుగా మీరు ఏ పర్మిషన్స్ అయితే ఎలో చేసి ఉంచారో అక్కడ అవన్నీ డోంట్ ఎలో చేయాలి. దాంతో పాటుగా యాప్ని ఫోర్స్ స్టాప్ చేసేసి అన్ఇన్స్టాల్ చేయాలి. ఇది యాప్లో మీరు చేయవలసింది. లోపల కాదు, యాప్ పైన లాంగ్ ప్రెస్ చేసి చేయవలసింది. సెకండ్ పాయింట్, మీరు ఏ నెంబర్తో అయితే లోన్ తీసుకున్నారో ఆ నెంబర్ పైన ఉన్న వాట్సాప్ తీసేయాలి. వాట్సాప్ డిపి తీసేసి వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేయండి. వాట్సాప్కి పర్మిషన్స్ ఆపాల్సిన పని లేదు, అకౌంట్ డిలీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ యాప్ అనేది, వాట్సాప్ అనే యాప్ అన్ఇన్స్టాల్ చేసేస్తే సరిపోతుంది, ఆ మొబైల్ నెంబర్ పైన ఉన్నది. మళ్ళీ ట్రూ కాలర్ కూడా తీసేయాలి. ఇటు వాట్సాప్లో కానీ ట్రూ కాలర్లో కానీ మీ డీపీలు ఉంటే తీసేసి వాట్సాప్, ట్రూ కాలర్ అనే యాప్స్ అన్ఇన్స్టాల్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు ఏ తప్పు చేయకూడదు అని. ఒకటి, లోన్ యాప్ పర్మిషన్స్ అన్ని డోంట్ ఎలో చేసి అన్ఇన్స్టాల్ చేయాలి. రెండవది, వాట్సాప్, ట్రూ కాలర్ తీసేయాలి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ కూడా తీసేయాలి. మూడవది, మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అనేది ప్రైవేట్లో పెట్టుకోవాలి. ఇది ఎట్లా ప్రైవేట్లో పెట్టుకోవాలి అనేది మీరు యూట్యూబ్లో కొట్టారు అంటే చాలా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ చూసి సేమ్ అదే విధంగా చేసుకోండి, ప్రైవేట్లో ఉంచుకోండి. ఇప్పుడు ఫోర్త్ స్టెప్, అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టెప్. మీరు లోన్ తీసుకున్నప్పుడు మీ ఫోన్లో 2 సిమ్స్ ఉంటే, లేదా ఒకటే సిమ్ ఉంది అనుకుందాం, మీరు ఏ నెంబర్తో అయితే లాగిన్ అయ్యారో ఆ నెంబర్ ఒక్కటే మీ ఫోన్లో ఉంటే దాన్ని 1 మంత్ వరకు ఆపండి. ఒకవేళ మీ ఫోన్లో 2 సిమ్స్ ఉంటే 2 సిమ్స్కి కూడా వాడికి యాక్సెస్ ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మేము ఈ నెంబర్ ఇవ్వలేదు కదా, సెకండ్ సిమ్ ఇది వాడుకుంటాము, లేదా ఫోన్ ఫ్లైట్ మోడ్లో ఉంచుకుంటాము సిమ్ తీసేయకుండా అనుకుంటారు. కానీ కుదరదు. మీరు సెకండ్ సిమ్ని కనీసం 10 days ఆపాలి. ఆ నెంబర్ పైన ఉన్న వాట్సాప్, ట్రూ కాలర్ కూడా తీసేయాలి. మెయిన్ సిమ్ ఏదైతే లాగిన్ అయ్యారో అది 1 month పాటు ఆపాలి. 1 month పాటు ఆపేసి ఆ తర్వాత మీరు ఆ 1 month తర్వాత మళ్ళీ వాట్సాప్, ట్రూ కాలర్, టెలిగ్రామ్ ఇవన్నీ వాడుకోవచ్చు. మరి మన కాంటాక్ట్ లిస్టు వాడి దగ్గర ఉంది కదా, మరి వాటికి కాల్ చేస్తాడు కదా అనే డౌట్ మీకు రావచ్చు. మీరు ఫస్ట్ టైం లోన్ తీసుకొని ఉండి, ఒకే ప్రొడక్ట్ నుంచి లోన్ తీసుకొని ఉండి, డ్యూ డేట్ కంటే ఒక రోజు ముందు వాడు మనల్ని ఇబ్బంది పెడతారు కదా. ఉదాహరణకి మనకి 7th డ్యూ డేట్ ఉందనుకోండి, 6th మనకి కాల్ చేస్తారు మార్నింగ్. కానీ మనం 5th ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మీ వాళ్ళు ఎవరికి కాల్స్ కానీ మెసేజెస్ కానీ మీ గురించి ఫొటోస్ కానీ వెళ్ళవు. చాలామంది కట్టేసి క్లియర్ చేసుకుందాము అనుకుంటారు, కానీ కట్టేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. లోన్ కట్టడం వల్ల వాడు మీకు 4,000 లోన్ అప్రూవ్ చేసి 2,600 మీ అకౌంట్లో క్రెడిట్ చేసి 4,000 కట్టించుకోవటం అసలు వాడి ఉద్దేశం కాదు. మన దగ్గర నుంచి ఆ 4,000తో పాటు ఒక 40,000 కానీ 4 లక్షలు కానీ మన దగ్గర నుంచి లాగాలి అనేది వాడి ఉద్దేశం. లోన్ కడదామో అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఏ 7 days లోన్ యాప్లో అయినా, ఇప్పుడు నేను చెప్పింది క్రెడిట్ గో గురించి ఒకటే కాదు, ఏ 7 days లోన్ యాప్లో అయినా లోన్ తీసుకొని అది ఒకే ప్రొడక్ట్ తీసుకొని ఉంటే ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి, మీరు సేఫ్గా ఉంటారు. 100% సేఫ్గా ఉంటారు. దానికి నాది గ్యారంటీ, 100% చెప్తున్నాను. ఎవరైనా ఒక ప్రొడక్ట్కి మించి 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రొడక్ట్స్ లోన్ తీసుకొని ఉంటే వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటూనే ఇంకా కొన్ని ప్రాసెస్లకి వెళ్ళాల్సి ఉంటుంది. సైబర్ క్రైమ్కి వెళ్ళాల్సి ఉంటుంది, లేదా 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా కాకపోతే మన ద్వారా ఏదైనా ప్రాసెస్కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఇక్కడ నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. కాకపోతే నాకు కాల్ చేయాలి అనే విషయాన్ని మాత్రం పక్కన పెట్టేయండి. ఎందుకు అంటే నాకు కాల్ చేయడం కూడా ఒక ఆప్షన్ అని గుర్తుంచుకోండి. సేవ్ చేస్తాను, 100% సేవ్ చేస్తాను. కానీ ఒకే ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు మాత్రం దయచేసి నాకు కాల్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకి జాగ్రత్తలు చాలు. నాకు కాల్ చేసినా నేను ఇదే చెప్తాను, ఇంకా మీకు ఏ ప్రాసెస్ చెప్పను. ఓకేనా? మీరు నాకు కాల్ చేయడానికంటే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ఫస్ట్ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ అక్కడ కూడా మీ డౌట్లు క్లియర్ అవ్వలేదు అనుకోండి, మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, అన్నీ కూడా ఫేక్ లోన్ యాప్స్ పైనే ఉంటాయి.
వాటిని చూడండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఒకవేళ అప్పటికి కూడా మీ డౌట్ క్లియర్ అవ్వకపోతే ఇక్కడ వీడియోలో నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. కాకపోతే అది పెయిడ్ కాల్ అని గుర్తుంచుకోండి. అసలు ఎందుకు పెయిడ్ కాల్ పెట్టాను, ఫ్రీగా చెప్పొచ్చు కదా అంటే, నేను ఇప్పుడు చెప్పిన మ్యాటర్ అంతా మీకు ఫ్రీగానే చెప్పాను. ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పినవి కూడా ఫ్రీగానే చెప్పాను, ఫ్రీగానే చెప్తాను కూడా. కానీ ఎవరైతే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకున్నారో వాళ్ళకి నాతో మాట్లాడాలి అంటే కనీసం 30 to 40 minutes ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఒక క్యాండిడేట్కి. నా టైం కూడా మీకు ఇవ్వాలి కాబట్టి ఆ 200 అనేది పెట్టాను తప్ప అంతకుమించి ఏమీ లేదు ఉద్దేశం. మీరు నాకు కాల్ చేయడం అనేది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. మీ డౌట్స్ అన్నీ మన వీడియోస్లో క్లియర్ అయిపోతాయి. కానీ గుర్తుంచుకోండి, ఇప్పటివరకు నేను చెప్పిన మ్యాటర్ ఒక ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు లోన్ కట్టొద్దు. ఈ జాగ్రత్తలతో పాటు ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గాయ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ ఇలాంటి ఇంకొక వీడియో ముందుకు తీసుకురావడానికి, అది ఎంతో మందికి హెల్ప్ అవ్వడానికి, ఇట్లా ఫొటోస్ మార్ఫింగ్కి చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంకొక చిన్న విషయం చెప్తాను బ్రదర్, గుర్తొచ్చింది ఇప్పుడే వీడియో ఎండ్ చేద్దాం అనుకునే లోపు. చాలామంది లోన్ ఎట్లా తీసుకోవాలి అని కాల్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. ఒక్క మాట చెప్తాను పచ్చిగా, ఈ ఫేక్ లోన్ యాప్స్లో లోన్ తీసుకోవడం అంటే మన కుటుంబాన్ని బట్టలు లేకుండా బజార్లో నిలబెట్టడం అని గుర్తుంచుకోండి. దయచేసి ఎవరు కూడా లోన్ ఎట్లా తీసుకోవాలి అనేది ఆలోచించుకోకండి. మీకు ఎంత ఆపదున్నా మీరు 10 రూపాయల వడ్డీకి బయట తెచ్చుకున్న కుదురుతుందేమో, కానీ దీంట్లో 10 రూపాయల వడ్డీ కూడా కాదు, 100 రూపాయల వడ్డీ వారం రోజులు, 50 రూపాయల వడ్డీ వారం రోజులు. ఓకేనా? దానికంటే దీంట్లో లోన్ తీసుకోవడం కంటే మీ ఫోన్ ఎక్కడైనా తాకట్టు పెట్టుకొని మీ అవసరం తీర్చుకోవడం చాలా బెటర్ నన్ను అడిగితే. ఓకేనా? లోన్ తీసుకుందామన్న ఆలోచన పూర్తిగా మానేయండి. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.